వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రచారంలో ఎంపీ విజయసాయి సంక్షేమ పథకాలను వివరిస్తున్న ప్రచారం. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ అమలు చేయాలి. సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్. గూడూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం. మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే. జెడ్పీటీసీ ఎన్నికలపై కృష్ణా జిల్లా ఎస్పీ సమీక్ష. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి సూచనలు. విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. సుమారు 30 ఇళ్లు దగ్ధం. 60 లక్షలు ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విశాఖ 31వ వార్డులో ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. తమ పార్టీ అభ్యర్థి జైన్ తరపున ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన ఎంపీ ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు. జరుగుతూ ఉన్నాయి. 6 జెడ్పీటీసీలు 6 ఎంపీటీసీలకు జరుగుతూ ఉన్నాయి. అన్నిటిల్లో కూడా రాష్ట్రంలో పోటీ జరుగుతున్నటువంటి ప్రతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారి శ్రేయస్సే ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తూ ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి మంచి సుపరిపాలన, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించడం, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని సమాంతరంగా అభివృద్ధి చెందించడం, అన్ని ప్రాంతాలకి రాయలసీమకు కానీ, ఇటు ఉత్తరాంధ్రకు కానీ, గోదావరి జిల్లాలకు కానీ, కృష్ణా జిల్లాలకు కానీ అన్నిటికీ కూడా సమన్యాయం చేయడం ఒక ప్రాతిపదికగా తీసుకొని అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క విధానాలు పరిపాలనకి ప్రజల నుంచి మంచి స్పందన కలిగిస్తూ ఉంది. మీరు ఈ స్పందనని కానీ చూస్తే, ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అన్నటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. విశాఖపట్నం జేఎంసీలో 2 కార్పొరేటర్ స్థానాలు కూడా చనిపోయిన వ్యక్తులతో పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం కానీ నిలబెట్టకుండా ఒక సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతం కానీ పాటించి ఉన్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విశాఖపట్నంలో పోటీ పెట్టి ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు ఒక న్యాయం, ఇంకొక జిల్లాకు ఒక న్యాయం, అలా వివిధ రకాలైనటువంటి విధానాల్ని అనుసరించడం వల్ల పోటీ అనివార్యమైంది. అంతేకాని మొదటలో మేము పోటీ పెట్టకూడదు ఇక్కడ అని అనుకున్నటువంటి మాట వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు మిగతా రాజకీయ పార్టీలు అనుసరించినటువంటి విధానం, వారు మాకు సహకరించకపోవడం ఈ యొక్క పోటీ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మిగతా జిల్లాలను కూడా మీరు ఒక్కసారి పరిశీలించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉప ఎన్నికల్లో పోటీ పెట్టారా లేదా అన్నటువంటి అంశాన్ని మీరు ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. ఒక జిల్లాకు ఒక న్యాయం, ఇంకొక జిల్లాకు ఒక న్యాయం కాదు. అన్నిటిల్లో కూడా ప్రతి దగ్గర ఒక పాలసీ, ఒక విధానం అన్నట్లయితే అన్ని దగ్గరలో కూడా ఒకే విధానాన్ని పాటించాలి. అది పాటించలేదు కాబట్టే ఈరోజు అనివార్యమైనటువంటి పోటీ. రాష్ట్రంలో ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టడానికి సంకోచాలు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగులకు 7 డిఏలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని రామకృష్ణ అన్నారు. తప్ప సిపిఎస్ గురించి ఒక్క మాట కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం లేదు. పీఆర్సీకి అయితే దీనికి చెదలు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పటికి కూడా అధికారులు బుకాయింపు మాటలు, ఇది వాళ్ళకి
ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులు పెట్టడం తప్ప మరొకటి కానే కాదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కూడా నీవు పరిష్కారం చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా వాళ్ళని బదనాం చేస్తూ ఉన్నావు నీవు. ఆల్రెడీ సోషల్ మీడియాలో సాధారణ ప్రజలకు వీరికి ఏదో వివాదం ఉన్నట్లుగా, ఉద్యోగస్తులకి ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా నువ్వు ఆల్రెడీ ప్రచారం కూడా పెట్టించావు. ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ఒకవైపు ఉపాధ్యాయులు, మరోవైపు ఉద్యోగస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీకు మద్దతు ఇస్తారు. ప్రజల తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. పిఆర్సీ నివేదిక బయట పెట్టాలి. వారికి ఇవ్వాల్సిన డిఏలన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏవైతే నువ్వు గతంలో చెప్పావో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అమరావతి రాజధాని రైతులు వారు ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటారు. వారు పాపం వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకుంటూ అన్నారు. వాళ్ళు పాపం ఇబ్బంది పడినా సరే, వర్షం వచ్చినా సరే, ఏమొచ్చినా సరే వాళ్ళు వెనక్కి జగ్గకుండా ప్రశాంతంగా వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అనే పేరు మీదుగా వారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది పెట్టారా? లేకపోతే నీ గవర్నమెంట్ ఏమైనా బువ్వ పెట్టమని అడిగారా? నీకు ఈ గవర్నమెంట్కి ఏమి ఇబ్బంది పెట్టారు? నీవు మాత్రం ర్యాలీలు చేయొచ్చా? వాళ్ళు మాత్రం కరోనాని ఆటంకాలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 89% మంది ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఆ మిగతా 11% మంది కూడా క్లారిటీ లేదు ఎక్కడ పెట్టాలో. కాబట్టి ఏమంటే నీవు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని, అది కూడా మోసపూరిత నిర్ణయం. ఎన్నికలు రాకముందేమో అమరావతి రాజధాని అంటావు, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అమరావతి రాజధాని అంటావు, ఓట్లు పొందిన తర్వాత మోసం చేస్తావు, మోసం మాటలు చెప్పి. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తే వాళ్ళపైన లాఠీ చార్జీ చేయిస్తూ ఉన్నావు. ఎవరు సంఘీభావం చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్తాం. అదేవిధంగా ఒక్క ఒంగోలు జిల్లాలోనే వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత 7 కేసులు అక్రమంగా వాళ్ళపైన బనాయించావు. రైతుల పైన పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఉపసంహరించు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు చేస్తున్న మరమ్మతులను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టి ప్రాంత ప్రజలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, ఎమ్మెల్యే భారీ వర్షాలకు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. చెప్పలేదంటన్నా మూడు జంపర్లు ఉన్నాయి. అది తీరలేదు సార్, తీరలేదు బాగా పనిచేస్తుంది.
ప్రజలకు ఏమాత్రం కూడా అసౌకర్యం లేకోకుండా అన్ని అందజేయాలనే ఉద్దేశంతో మార్కెట్ కూడా శుభ్రం చేయాలి, అలాగే మిగిలిన మురికి కాలువలు కూడా శుభ్రం చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు నాతో పాటు ఏఈ మల్లికార్జున ఉన్నారు, గూడూరు 2 వచ్చి మంత్రి గారు, ఇద్దరితో నేను మాట్లాడడం జరిగింది. చాలామంది ఈ విధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కొంచెం కట్ అయింది, జంపర్స్ పనిచేయట్లేదు అని చెప్పిన వెంటనే ఏఈ గారు సిబ్బందితో పాటు వెంటనే వచ్చి ఇక్కడ ఒక సొసైటీ కాలనీలోనే 4 చోట్ల జంపర్లు పాడైపోతే రిపేర్ చేశారు. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ కూడా సెట్ చేయడం జరిగింది, అలాగే రాణిపేటలో జరిగింది. అభినందన తెలియజేస్తూ ఇక్కడ నేను ప్రజలకు కోరేది ఏమిటంటే, దయచేసి మీకు ఏమన్నా కనుక ఎలక్ట్రిసిటీ సమస్యలు కానీ లేదా మురికి కాలువల సమస్య కానీ. కృష్ణా జిల్లా జి కొండూరులో జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన విధి విధానాలను వివరించారు. గ్రామాల్లో పోలీస్ కేంద్రాల నిర్వహణపై చర్చించారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులకి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పాలెంకి ఒక జంక్షన్ కట్టింది కదా, అక్కడి నుంచి వీరుపాడుకి ఒక రోడ్ వెళ్తుంది కదా, ఆ వీరుపాడు రోడ్డు ఇక్కడ దుగ్గిరిలపాడు నుంచి ఎంపీ అర్థం ఏంటి? ఏపీ మండల్ పరిషత్ మోడల్ ప్రైమరీ. వెరీ నైస్. ఇదే మా పోలింగ్ బూత్. చిన్న విక్రయదారులకు అందజేస్తూ సుల్తానాబాద్ మండలంలో కూడా సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రత్యేకమైన టీంను సుల్తానాబాద్ ఎస్ఐ గారి ఆధ్వర్యం లోపల గడిపాడులో సంబంధించిన దుర్గం సందీప్ను ట్రేస్ చేసి పట్టుకోవడం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బక్కువలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కురకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీప నివాసాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో గ్రామస్తులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. ఇల్లు దగ్ధమైన బాధితులకు స్థానిక పాఠశాలలో వసతి కల్పించారు. 20 లక్షల నగదు కాలిపోయింది. ప్రమాదంలో మొత్తం 60 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. నీ అమ్మ కొర్రయ్య పూపుద్దాంగా వదలతంటారు లంజా కొడక ఇదో తవ్వు మర్డేట్రా. చిత్తూరు జిల్లా నింద్ర మండలంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయాయి. ఎమ్మెల్యే రోజా మండలంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇల్లు కూలిపోయిన వారికి తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు నాకు రౌండ్ పడుతుంది అనుకున్నా. మట్టితో కట్టారు, ఇటుకలు వేయలేదు. వచ్చేసిందా?
మనం యాక్చువల్గా నదిలో మనమే వాళ్ళకి కట్టించు, వాళ్ళకి మనం దగ్గరుండి క్వాలిటీగానే కట్టివ్వచ్చు. మీరు ఈ ఎన్ని పంచాయతీస్లో ఉన్నాయి ఈ వర్షంలో చూడండి, శాంక్షన్ ఏమి క్యాన్సిల్ కాకుండా అట్లే అదే చెప్తున్నాను మేడంకి. మీకు హౌస్ మళ్ళీ నాకు పే చేస్తారు. వర్షానికి తర్వాత హౌసింగ్ మీకు శాంక్షన్ అయిందా, అప్లై చేసుకుంటారా? చేసుకోండి, ఖచ్చితంగా దగ్గరుండి కట్టిస్తాం. ఓకేనా? ఎంతమంది పిల్లలు? జాగ్రత్త ఉండండి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేంపల్లె పాపగ్ని నది పొంగి పొర్లుతున్నది. నదిలోని మట్టి రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలు స్తంభించిపోయాయి. అలరేడు వెల్లె వేంపల్లి మధ్యలో నిర్మిస్తున్న వంతెనను తొందరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడు వర్షం వచ్చినా తాత్కాలికంగా నిర్మిస్తున్న మట్టి రోడ్డు చిన్న నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుందని, దీనికి బదులుగా నిర్మిస్తున్న కొంత వంతెన నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో డీఎస్పీ రవికిరణ్ అధ్యక్షతన జాగృతి ప్రవర్తన పరివర్తన అనే కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటుసారా తయారీ వాడకం వల్ల కలిగే నష్టాలపై కలెక్టర్ వివరించారు. నేరాలకు పాల్పడకుండా మంచి జీవితాన్ని గడపాలని కోరారు. సన్మార్గంలో జీవించడానికి ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎంఆర్ఓ ఎండీఓ రాజు మనోజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుకుంటూనే ఉన్నా ప్రవర్తన పరివర్తన డిస్కమ్లకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కమిషన్ చెల్లించాలని దాంట్లో ఆదేశాలు ఇవ్వడం లేదని పిఎస్సి చైర్మన్ మీకు మంచి దారి చూపించడం జరుగుతుంది. ఆ దారి పట్టుకొని ముందుకు వెళ్ళడం మన దగ్గర ఇప్పుడు మనం చూసాము. మంగయ్య గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇద్దరు పాత మీటింగ్లో లాస్ట్ మీటింగ్లోనే వారు నేరస్తులు కూర్చున్నారు. ఇంకా నేరస్తులు సీట్ నుంచి మారిపోయి వారు ఒక లర్నర్ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఒకరు డ్రైవింగ్, ఒకరు ట్రైనింగ్ నేర్చుకుని వాళ్ళిద్దరూ మంచి దారికి వచ్చారు. ఇప్పుడు కూడా మనం మోటివేట్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి కూడా మనం సహాయం ఇస్తూ ఉంటాము. మా ఆశ అంటే ప్రతి ఒక్కరూ ఈ నేరస్తులు చైర్ నుంచి లేపించుకొని అక్కడే ఈ లర్నర్ చైర్లో కూర్చోబెట్టాము. అదర్ దెన్ డ్రైవింగ్ ట్రైనింగ్ కూడా మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కూడా చాలా దీనికోసం స్కీమ్స్ ఉన్నాయి. మీకు దీనికోసం మనం అవగాహన చేస్తూ ఉంటాము. మీరేం చేయాలి కూడా ఉన్నారు కదా. వీళ్ళ పనిలో యొక్క పని ఏంటంటే ఉద్యోగం కోసం మనం ట్రైనింగ్స్ ఇప్పించడం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరి కోసం ఉంది? మీకోసం. డ్రైవింగ్, టైలరింగ్, ఎలక్ట్రీషియన్ పని, లేకపోతే కార్పెంటరీ, బ్యూటీషియన్, అట్లాంటివి ఏమైనా నేను ఇదిగో నాకు ఈ ట్రైనింగ్ ఇప్పించు, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఈ ట్రైనింగ్ మీరు చెప్పాలి, మేము మీకు ఎప్పటి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇవ్వటం వరకు ఆగము. ట్రైనింగ్ ఇచ్చినాక బ్యాంక్ ద్వారా వడ్డీ చాలా తక్కువ వడ్డీతో
రుణం కూడా ఇప్పిస్తాం. ఇది మా బాధ్యత, ఇది కూడా మీకోసం చేస్తాం. మీరే చాయిస్. ఎస్పీ గారు చెప్పారు అంతా జీవితం అంతా చాయిస్ మీద ఉంటుంది. పెళ్లి చేయాలా, పెళ్లి చేయకూడదా, చాయిస్ కదా. చదవాలా, చదవకూడదా, చాయిస్ కదా. మీరు ఇద్దరు అప్పటి నుంచి కొట్లాడుతున్నారు, కొట్లాడాలా, కొట్లాడకూడదా, చాయిస్ కదా. డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కమిషన్ ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు కట్టని ప్రభుత్వంపై కమిషన్ ప్రేమ చూపుతోందని విమర్శించారు. 3 నెలలుగా ట్రూ అప్ పేరుతో ప్రభుత్వం భారం వేసిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వం సుమారు 25,000 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాళ్ళ ప్రజలపై భారం పడుతుందని, బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోతే హైకోర్టు స్టే చేసింది ట్రూ అప్ ఛార్జీల్ని. ఇక వీరు కూడా హైకోర్టు జడ్జే కాబట్టి పరిస్థితి ఏందో అర్థమైంది. చేసిన తప్పును సరిదిద్దుకునేదానికి ఆ రోజు విత్డ్రా చేశారు. మళ్ళీ మన ఎత్తున ట్రూ అప్ ఛార్జీలు వేస్తారు ఈ ప్రభుత్వం. ఈ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని మన ఎత్తికి వేస్తారు. ఇది గ్యారంటీ. నేను ఇవాళ కమిషన్ ఇప్పటికీ కూడా ట్రూ అప్ ఛార్జెస్ మీదకు సంబంధించినటువంటివి పబ్లిక్ హియరింగ్ ఎవరి పాపం ఇది? ప్రభుత్వ పాపాన్ని ప్రజల నెత్తిన వేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ దీని మీద చాలా స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఏ రకంగా ప్రజల నెత్తిన భారం వేస్తారు. ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి బకాయిలుంటే పేద ప్రజల నెత్తిన వేస్తున్నారని. ఇవాళ కమిషన్ నేను ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పింది నిజమని చెప్పి లేఖ రాసింది. ఎప్పుడు? నేను నిన్న 9వ తారీఖున కమిషన్ని కలిస్తే అదే రోజున కమిషన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి, ఎనర్జీ సెక్రటరీకి, ఇంధన శాఖ కార్యదర్శితో పాటు మిగిలిన డిస్కాంలకి లేఖ రాసింది. ఈ లేఖలో ఏమని తేల్చి చెప్పింది? ప్రభుత్వం 15,474.43 కోట్ల బకాయిలు. ప్రభుత్వం 15,000 కోట్లు కట్టాలి. స్థానిక సంస్థలు ప్లస్ ప్రభుత్వ శాఖలు కలిపితే మరో 9,000. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరంలో కురిసిన భారీ వర్షాలు చేనేత కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఇళ్లలోకి చేరి చేనేత మగ్గాల్లోకి వర్షపు నీరు చేరి కార్మికులకు నష్టం సంభవించింది. అప్పులు చేసి వృత్తిని కొనసాగిస్తున్న మాకు వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. మాదలంలో ఉన్న చేనేత కార్మికులు అన్ని మగ్గాలకి కూడా నీళ్ళు వచ్చాయి. అన్ని మగ్గం గుంతలు లేక అంతా నీళ్ళు వచ్చేసాయి. దీనివల్ల మీకు నష్టం ఎంత ఉంటుంది? నష్టము దాదాపు నెలకు 50,000 60,000 నష్టం వస్తుంది. ఇప్పుడు మీకు ఉండే పోగులు కూడా మొత్తం నానిపోయినాయి, తడిసిపోయినాయి. పనికిరావు, అది పనికిరావు, తీసేసేయాలి. అది మీరు ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుతున్నారు? ప్రభుత్వం నష్టపరిహారం ఏదన్నా వర్షాల వల్ల చేనేత కార్మికులకు ఆదుకోవాలి. ఇప్పటికే చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోయినారు. మళ్ళీ కూడా ఇది అకాల వర్షం వల్ల మీ కుటుంబం నాశనం అయిపోయాయి. వర్షం ఇంకా ఆగేటట్లేదు కావున ఇంకా డ్యామేజ్ అవుతుంది. కావున అధికారులు స్పందించి దీనికి ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. బంగారుపేట ఇక్కడ ఈ వంక కనీసం ఒక సంవత్సరం 2 నెలలు చెప్తానే ఉన్నాం మేము. ఈ వంక గురించి ఏదో ఒకటి ఇక దీన్ని శుద్ధం చేయండి అని. దీన్ని శుద్ధం చేయకుండా ఉపాధి వాళ్ళకు రాజేష్ గట్రా చెప్పిన, చాలా మాట చెప్పిన, కనీసం ఒక 10 మాటలు 20 మాటలు చెప్పిండా. కానీ ఆయన ఇక్కడేదో చేయకుండా అక్కడేమన్నా కొండల్లో అది ఇది చేసుకుంటానే ఉన్నాడు. పెట్టిన వాళ్ళు అంటారు. ఇక్కడ ఉండే ఇళ్ళల్లో 3 ఇళ్ళు 4 ఇళ్ళు కూడా మొత్తం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఈ గుర్తు కొత్తనే వాళ్ళు ఆ బోకులు బొచ్చులు అనేసి పక్కన ఇంట్లో పెట్టుకుంటారు. తర్వాత ఈ దెబ్బతో ఈ నీళ్ళన్నీ ఇళ్ళలోకి వచ్చి మొత్తం మొగ్గాల గుంతల్లోకల్లా నీళ్ళు వచ్చేసినాయి. ఈ చైనా మా గవర్నమెంట్ ఆదుకొని ఈ చైనా మీరు మగ్గాన్ని నమ్ముకొని వృత్తి సాగిస్తుంది, అంతే కదమ్మా? ఈ మగ్గాల వల్లే మీకు జీవనాధారం. ఇప్పుడు ఈ విధంగా మగ్గాలు నీళ్ళు వచ్చి బాగా పోగులు కానీ అన్ని దెబ్బతిన్నాయి. ఇంకా దేని పనికిరావు ఇవి. అకాల వర్షం వల్ల మీకు పూర్తిగా నష్టం. ముందే అప్పుల్లో ఉన్నారు, అప్పు అంతే కదా? మీరు ప్రభుత్వం నుండి ఏం సహాయం కోరుతున్నారమ్మా? చేనేత కార్మికులు నష్టపరిహారం చెల్లించడం ఈ ప్రభుత్వం. ఇప్పుడు 10 నుంచి కానీ వాలంటీర్లు కానీ అధికారులు ఎవరు వచ్చారు ఈ పక్కకు? ఎవరాలా? విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలంలో ఎస్ఐ నాయుడు ఆధ్వర్యంలో కళాకారులతో మత్తు పదార్థాలపై ప్రదర్శనలు నిర్వహించి అవగాహన కల్పించారు. గంజాయి, నాటుసారా వలన వచ్చే ఆరోగ్య సమస్యలు, జీవితంలో సంభవించే తీరని ఇబ్బందులపై, అనార్థాలపై అవగాహన కల్పించారు. ఏం చేస్తాం మరి?
కాబట్టి చెడు వ్యసనాలకు మనం దూరంగా ఉందాము. ముఖ్యంగా మన ఏజెన్సీ అన్ని గ్రామాల్లో కూడాను మరి మన అందరికి తెలిసిన విషయాలు మరొక్కమారు మనం నెమరు వేసుకోవడం జరుగుతుంది. సారా తాగడం అనేవి మన వాళ్ళకు మరి ఈ చదువుకున్న పిల్లలందరూ కూడాను వాటి వైపు మగ్గు ఈ చదువులకు దూరం అవుతున్నారు. కాబట్టి మన పిల్లల్ని మనం చక్కగా చదివిద్దాము, మంచి పూల బట్ట వేయిద్దాము, సారాకు దూరంగా ఉండమని మనం గట్టిగా చెప్తాము. సారా తయారు చేయకుండా సారా అమ్మే వాళ్ళకు మనం సహకరించకుండా మన అధికారులు మనం సహకరించి మనం మాణిక్యం లాంటి జీవితాన్ని మనం అనుభవించాలంటే మనం అంతా కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు సారా గురించి మరో చక్కటి పాట దొరుకుని తెలుసుకుందాం బాబు. ఆరామానండిరో సంతోషంగుండండిరా సారా మానేస్తేనే సంపదలు ఉంటాయిరా. హాయిరే చంపాయిరే హాయిరే చంపాయిరే హాయిరే చంపాయిరే హాయిరే చంపాయిరే సారామానండిరా సంతోషంగా ఉండండిరా సారామానేస్తేనే సంపదలు ఉంటాయిరా. అనంతపురంలో గుప్త నిధుల వేటగాళ్లు అరెస్టు అయ్యారు. రోళ్ల మండలం హెట్టెబెట్ట సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు సాగిస్తున్న 6గురిని అరెస్టు చేశారు. వారి నుండి ఒక కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మీరు ఇంకా రెడీ అంటే మేము స్టార్ట్ చేస్తాం. దేంతో హోల్ వేసినారు? అది ఏం గుడిరా? ఏం గుడి? దేంతో వేసినారు హోల్స్? అవి మామూలు దీంట్లో డ్రిల్లింగ్ మిషన్ తోనా? డ్రిల్లింగ్ మిషన్ కరెంట్ కావాలి కదా, ఏం తెచ్చినారు? జనరేటర్ కూడా తెచ్చినారా? జనరేటర్ ఎక్కడుంది? రోళ్ల మండలం సబ్ ఇన్స్పెక్టర్ అయిన మక్బుల్ బాషా గారు వాళ్ళ సిబ్బంది మేమంతా కలిసిపోయి కదిరపక్క కొండపైకి పోయి అక్కడ ఒక 6గురిని మాల్పులకు తీసుకోవడం జరిగింది. 6గురిలో ఒక పూజారి ఉన్నాడు, బిఆర్ విశ్వనాథ ఆచార్య. ఇతను స్వామి. ఇతను జనరల్గా క్షుద్ర పూజలు చేస్తుంటాడు, ప్లస్ గుప్త నిధులు తవ్వడానికి వెళ్తూ ఉంటాడు. ఇతను వచ్చేసి మన ఏరియాకి రావడానికి కారణం ఏంటంటే ఇతను గవ్వలు చూస్తాడు. గవ్వలు చూసి గవ్వల ఆధారంగా ఈ రోళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామంలో ఈ కొండపైన వజ్రాలు ఉన్నాయి, పలానా పురాతనమైన గుడి, అది మనిషి జనసంచారం లేని గుడిగా గుర్తించడం జరిగింది. గుర్తించి ఇద్దరు ఉన్నారు. వారు వచ్చేసి శ్రీధర్ ఒకరు, ఇంకోరు రోహిత్. వీళ్ళు మరియు ఇక్కడ మన లోకల్ సపోర్టింగ్ కోసము రామకృష్ణ అనే అబ్బాయిని తోడు చేసుకున్నారు. వీరికి సహాయంగా ఆ గుడి లోపల ఒక బండ ఉంది, ఆ బండను పగలగొట్టేందుకు జనరేటర్ తీసుకున్నారు, డ్రిల్లింగ్ మిషన్స్ తీసుకున్నారు, ఒక ATS కారు మరియు ఒక 2-వీలర్ బైకు, ఒక జనరేటరు, డ్రిల్లింగ్ మిషన్స్ 2, రాడ్స్ 8, జెలిటిల్ 6 10, 9 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 9 సెల్ ఫోన్లు, ఒక 28 గవ్వలు. అదే అతను గవ్వలు. గంజాయి విక్రయిస్తున్న ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కూచిపూడి పోలీసులు గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలో తనిఖీలు నిర్వహించి కుటుంబ సభ్యులతో గుట్టుగా గంజాయి విక్రయాలు చేస్తున్న మహమ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 2 కేజీల గంజాయి, 1100 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మీకు అడ్డు వచ్చానా చెప్పుకుంటా డాక్టర్ కనుక
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ప్రచారంలో ఎంపీ విజయసాయి సంక్షేమ పథకాలను వివరిస్తున్న ప్రచారం. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ అమలు చేయాలి సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్. గూడూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే. జెడ్పీటీసీ ఎన్నికలపై కృష్ణా జిల్లా ఎస్పీ సమీక్ష ఎన్నికల నిర్వహణపై సిబ్బంది సూచనలు. విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సుమారు 30 ఇళ్లు దగ్ధం 60 లక్షలు ఆస్తి నష్టం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.